సుంకులమ్మ పరమేశ్వరి దేవస్థానం జాతరలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల 38 వార్డు వైఎస్ఆర్ నగర్ నందుగల సుంకుల పరమేశ్వరి దేవస్థానంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జాతర కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుడుగజంగం సోదరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జాతర సందర్భంగా బుడుగజంగం కులస్తుల ఆరాధ్య దైవం సుంకులమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ బుడుగజంగం సోదరులకు సుంకులమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బుడుగజంగం సంఘ నాయకులు తమ కుల సమస్యలను ఎన్ఎండి ఫిరోజ్ గారి దృష్టికి తీసుకురావడంతో ఆయన వాటిని సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేరెడ్డి శివనాగిరెడ్డి, తాటికొండ బుగ్గ రాముడు, మరాఠీ సూరి, కామిని మల్లికార్జున, ఉప్పరి సురేష్ కుమార్, బద్రిశెట్టి రవి, ఇసుక చాంద్, భాస్కర్, కాజా, మహేష్ మరియు బుడగ జంగం సంఘం నాయకులు, సభ్యులు, వైఎస్ఆర్ నగర్ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జమ్మలమ్మ పరమేశ్వరి టెంపుల్కి ఈరోజు జాతర జరిగింది. ఈ ఉత్సవంలో మొదటిసారిగా నేను పాల్గొన్నాను. చాలా ఉత్సాహంతో చాలామంది పాల్గొన్నారు. ఇక్కడ చాలా సమస్యలు కూడా ఉన్నాయి. నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్లో మేము ప్రతి సమస్యకి మనం ఎట్లన్నా సాల్వ్ చేస్తున్నాము. ప్రతి వారంలో ఒక రోజన్నా వచ్చి వెళ్తున్నాను. నందమూరి నగర్ కానీ, వైఎస్ఆర్ నగర్ కానీ ఇక్కడ సమస్యలు, ఎందుకంటే ఇక్కడ చాలామంది మొత్తం 90% అంతా పేదవాళ్ళే. దానికోసం వాళ్ళు ఆ రోజు పని చేస్తే ఆ రోజే వాళ్ళకి డబ్బులు ఉంటాయి, లేకపోతే ఉండవు. దానికోసం మేము కూడా ఏదన్నా మంచిగా ఒక స్టాండర్డ్ వాళ్ళ కోసం ఏదైనా చేద్దామని తెలియజేసుకుంటూ ఇప్పుడు స్కూల్ కూడా ఏదో చూపించారు. అది కూడా ఏదో సమస్య ఉందని చెప్పారు. ఖచ్చితంగా దాన్ని కూడా మనం ఒకసారి పోయి అక్కడ కూడా చూసి ఖచ్చితంగా ఏ సమస్యలు వచ్చినా ఖచ్చితంగా మా వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ ఇక్కడ చాలా బాగున్నారు. అందరూ ఒకటే కోరుకుంటున్నాను, మన లీడర్లు అందరూ కలిసిమెలిసిగా ఉంటే మనకు మంచిది. అందరూ కొట్లాడకుండా అందరూ, ఎందుకంటే మనం ఒక జెండా కోసం పనిచేసే వాళ్ళం. దానికోసం ఒక జెండా కింద మనమంతా కలిసిమెలిసిగా మనమంతా ఇది చేసి ఎవరన్నా ఏమంటే వచ్చే ఎలక్షన్లో అంతా గట్టిగా చేసి మళ్ళీ మన జెండా రెపరెపలని అట్లనే మన కార్యకర్తలు కానీ, మన ప్రజలు కానీ ఏదన్నా సమస్య ఉంటే కూడా మాకు ఖచ్చితంగా వీళ్ళిద్దరూ బాగా ఉన్నారు. అర్ధరాత్రి కానీ నాకు ఫోన్ చేస్తుంటారు అన్న ఈ సమస్య అని. ఖచ్చితంగా మనం ఇట్లనే ముందుకెళ్ళి అందరూ ఏ విభేదాలు రాకుండా ముందుకెళ్దామని కోరుకుంటూ, ఏమైనా సమస్య ఉంటే కూడా అన్న చెప్పినట్టు ఏదో 2-3 సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా అదకుండా స్కూల్ది కూడా, నా రోడ్లది అయితే నాకు తెలిసిందే. ఇప్పుడు శ్మశానంది కూడా చేస్తున్నాము. ఖచ్చితంగా అన్నీ చేస్తాము. ఇంకొకటి తొందరలోనే మినిస్టర్ గారితో కూడా ఒకసారి వార్డు పర్యటన చేసి ఏమన్నా ఇంకా సమస్య ఉంటే కూడా చూద్దామని కోరుకుంటూ ఎన్ఎండి ఫిరోజ్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. 38వ వార్డు తరఫున ఇక్కడ జమ్ములా పరమేశ్వరి బోనాల పండుగ సందర్భంగా ఫిరోజ్ అన్న గారు ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. ఈరోజు రేపు 2 రోజులు ఈ పండుగ ఉంటుంది. ఈ వార్డు ప్రజలందరూ
ఫిరోజ్ అన్న గారికి ఘనంగా స్వాగతం పలికినందుకు ప్రత్యేకంగా వార్డు ప్రజలకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. భక్తితో ఈ ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి మా బుడగ సంఘాలు జరుపుకునే ఆనవాయితుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏ గొడవ లేకుండా అందరు కుల పెద్దలు కలిసి బాగా జరుపుకుంటాం. అలాగే అన్నగారు నాయన ఫరూక్ సార్ గారు మినిస్టర్ కావడం, మొట్టమొదటి అన్నగారు మా గుడికి రావడం ఎంతో సంతోషంగా ఆనందిస్తున్నాం. ఈ 2020లో అన్న ఎమ్మెల్యే అయినా కూడా మళ్ళీ ఈ గుడికి బాగా డెవలప్మెంట్ చేయాలని సభాముఖం కోరుకుంటున్నాము. మేమందరం కలిసికట్టుగా అన్న వెనకబడి ఉంటాము. బుడగ సంఘాలందరూ కుల పెద్దలందరూ కూడా ఈ జాతరలో సస్యశ్యామలంగా జరుపుకుంటారు. ఎందుకంటే జాతరలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మా సంఘ పెద్దలు జరిపిస్తారని ఈ సభాముఖంగా తెలపరుచుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై ఫిరోజ్.